నువ్వెక్కాల్సిన రైలు జీవితకాలం లేటని అంతర్జాతీయ ఒత్తిడితో 24 గంటలు భయంతో ఆగిపోయినాయి. గతంలో జరిగినాయి. అణుబాంబ్ ఇందిరాగాంధీ ఎందుకు చేయలేకపోయింది? ఒక పరీక్ష చేసి ఎందుకు ఆపేసింది? అంటే భయం. దాంతో ఆగిపోయింది. అట్లాగే మనం క్రయోజనిక్ ఇంజిన్‌కి సంబంధించిన నంబినారాయణ మీద కేసు పెట్టింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం టైంలోనే గదా! కమ్యూనిస్టులు, కాంగ్రెస్ కలిసి కుట్ర పన్నినే గదా! అంటే రష్యా వాడి ఒత్తిడికి లొంగి, అమెరికా వాడి ఒత్తిడికి లొంగి మన స్పేస్ టెక్నాలజీనే తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి. ఇవాళ అట్లాంటి తాకట్టు లేవు. నిర్మోహమాటంగా ముందుకెళ్తున్నాం. అయితే ఆహ్, మనకిక్కడ దరిద్రం ఏంటి అంటే ప్రాంతీయ పార్టీల రూపంలో ఉంటది. లైక్ ఇప్పుడు చైనా కాపర్ ఎక్స్‌పోర్ట్‌లో నంబర్ 1. బట్ మనం అసలు దానికంటే ముందే మన తమిళనాడులో కాపర్ ప్లాంట్ ఉంది. కానీ ఆ కాపర్ ప్లాంట్‌కి వ్యతిరేకంగా అది కాలుష్యం అంటూ చుట్టుపక్కల వాళ్ళతో ఆందోళన చేయించింది డీఎంకే. తప్పనిసరి పరిస్థితుల్లో మద్దతిచ్చింది ఏఐఏడీఎంకే. దాన్ని సీజ్ చేశారు, బ్లాక్ చేశారు. ఇప్పుడు ఆ తర్వాత చైనా నంబర్ 1 అయింది. అంటే మన ప్రాంతీయ పార్టీ భారతదేశానికి ద్రోహం చేసింది. కానీ సాధారణ ప్రజలకు మాత్రం పోరాడిన పార్టీ కిందన కనబడుతుంది. ఇప్పుడు అట్లాగే భారతదేశంలో రిఫైనరీలకు సంబంధించి మోడీ సర్కార్ వచ్చిన తొలినాళ్లలోనే విదేశీ సంస్థలు ఎస్పెషల్లీ సౌదీ అరేబియా యువరాజు కావచ్చు, దుబాయ్ యువరాజు కావచ్చు వాళ్ళందరూ కూడా అక్కడ ఆయిల్ ప్రొడ్యూస్ చేశాక ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే తీసి పంపించేసేస్తుండాలి ఎప్పటికప్పుడు. లేకపోతే గనక దాచిపెట్టుకోవడానికి ప్లేస్ లేదు. లేదా అక్కడ ఏదైనా ప్రాబ్లమ్ వస్తే దాచుకోవడానికి ప్లేస్ లేదు. కాబట్టి ఇండియాని అప్రోచ్ అయితే ఇండియా అనేక ప్రదేశాలు మొన్ననే మనం చెప్పుకున్నాం. మన అచ్యుతాపురం దగ్గరలో ఒక బేస్ ఉంది. అట్లాగే కర్ణాటక ఇది రాజస్థాన్ దగ్గర 2 బేసుల్లో దాచిపెట్టారు ఆయిల్‌ని అన్నటువంటి. అట్లాగే వాస్తవంగా మహారాష్ట్రలో కొంకణ్ ప్రాంతంలో రిఫైనరీలకి అప్పట్లో ముందుకొచ్చారు. నానార్ అండ్ బర్సు ఈ ప్రదేశాల్లో గూడా ముందుకొస్తే మరాఠా ప్రజల్ని రెచ్చగొట్టినటువంటి ఉద్ధవ్ థాకరే ఆ రోజున వాటికి పర్మిషన్ ఇవ్వల. అడ్డుకున్నాడు. కాలుష్యం అన్నటువంటి పేరుతో. ఆ కారణంగా రిఫైనరీలు అక్కడికి రాలా. అవి గూడా వచ్చుంటే ఇవాల్టి రోజున దాదాపుగా అత్యధిక ఆయిల్ మన దగ్గర నిల్వలుండేది.